కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. కన్న తల్లి ప్రాణం తీశాడో కొడుకుపూరి యశ్వంత్ హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున ప్రొద్దుటూరుకు వచ్చాడు. అయితే ఇంట్లో తల్లి గొంతు కోసాడు యశ్వంత్. తర్వాత బాడీని ఇంటి వరండాలోకి ఈడ్చుకొచ్చాడు. యశ్వంత్ని అదుపులో తీసుకున్నారు పోలీసులు. ఏం జరిగిందో తెలియదు. ఇక్కడ చూడండి, మీరు ఫోటోలో చూస్తున్నటువంటి ఆ కనిపించే బాబే, ఇందులో కనిపించినటువంటి ఆ యువకుడే యశ్వంత్. ఇక్కడ తల్లిదండ్రుల మధ్య నిల్చొని ఉన్నాడు. ఏం జరిగిందో తెలియదు. హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున ప్రొద్దుటూరు చేరుకున్నాడు. చేరుకోగానే తల్లి గొంతు కోసాడు. గొంతు కోసి ఆ తల్లి మృతదేహాన్ని వరండాలోకి ఈడ్చుకెళ్ళాడు. అయితే మనకున్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు, అక్కడ అంతున్నటువంటి సమాచారం మేరకు కొంత మతిస్థిమితం భ్రమించిందా, ఏం జరిగిందో తెలియదు. కానీ ఆ అబ్బాయి తన కన్న తల్లినే గొంతు కోసి అలా ఈడ్చుకురావడం చూసిన ప్రతి ఒక్కరూ కూడా భయభ్రాంతులకు గురైపోయారు, వణికిపోయారు. ఎందుకంటే కన్న తల్లినే కుమారుడు అంతలా దారుణంగా ప్రవర్తిస్తాడా అన్నట్టు కూడా అందరూ షాక్కు గురయ్యారు.